బాలయ్య నటించిన లేటెస్ట్ ఫిలిం 'డాకు మహారాజు'లోని 'దబిడి దిబిడి' సాంగ్ ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ పాటలో ఊర్వశీ రౌతేలాతో బాలయ్య స్టెప్పులతో చేసిన రచ్చ అంతా ఇంతా కాదనే విమర్శలు వచ్చాయి. కానీ సినిమా రిలీజయ్యాక 'దబిడి దిబిడి' సౌండే లేకుండా పోయింది. సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవటంతో థియేటర్లలో ఈ పాట మోత మోగించింది. ఇక కలెక్షన్ల పరంగా 'డాగు మహారాజ్' దుమ్ము దులిపేస్తోంది. తొలి రోజే 56 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాలకృష్ణ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్ సాధించిన మూవీగా 'డాకు మహారాజ్' నిలిచింది. అంతేకాదు, ఈ సినిమాతో వరుసగా 4 సార్లు 100 కోట్లు రాబట్టి సీనియర్ హీరోల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు బాలయ్య. అది కూడా కేవలం 4 రోజుల్లోనే 105 కోట్లు రాబట్టింది 'డాకు'. ఇక 5 రోజుల్లో మొత్తంగా 114 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టుగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక సంక్రాంతి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చిత్రం మరిన్ని వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. కాబట్టి బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచేలా ఉంది 'డాకు'. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్పై నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మించారు. ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, బాబీ డియోల్, ఊర్వశీ రౌతేలా, చాందినీ చౌదరిలు కీలక పాత్రలను పోషించారు. బాబీ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య సరికొత్తగా కనిపించడంతో పాటు యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.